హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఈరోజు మన రెసిపీ పెసరట్టు. పెసరట్టు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. టేస్ట్ అంత బాగుంటుంది, అలాగే హెల్దీ కూడా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే చాలా మంచిది. ఈ పెసరట్టును హోటల్ స్టైల్లో క్రిస్పీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 గ్లాస్ పెసలు తీసుకుందాము. అలాగే 3 స్పూన్స్ బియ్యం వేసుకుందాము. 1 స్పూన్ శనగపప్పు వేసి వాటర్ పోసి బాగా కడగాలి. ఇలా కడిగిన తర్వాత వాటర్ పోసి 8 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. చూడండి, నైట్ అంతా నానబెట్టాను. పెసలు బాగా నానిపోయాయి కదా. ఇలా మెత్తగా నానాక ఒక మిక్సీ జార్ తీసుకొని నానబెట్టినటువంటి పెసలు అందులో వేసుకుందాము. ఇప్పుడు ఒక చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి, 1 స్పూన్ ఉప్పు, కొంచెం వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన పిండిని ఒక బౌల్లోకి తీసుకుందాం. అలాగే మిగిలిన పెసలు కూడా తీసుకుందాము. అందులో 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, 2 స్పూన్స్ జీలకర్ర, కొంచెం ఉప్పు వేసి బాగా గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ చేసుకున్న పిండిని బౌల్లోకి తీసుకుందాం. చూడండి, ఇంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే చూసుకొని కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోండి. ఇప్పుడు పల్లీ చట్నీ రెడీ చేసుకుందాము. 1 కప్పు పల్లీలు తీసుకుందాము. 5-6 పచ్చిమిర్చి తుంచి వేసుకుందాము. 1 స్పూన్ జీలకర్ర వేసి కొంచెం ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకుందాము. పల్లీలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత తీసి చల్లార్చుకోవాలి. చల్లారినటువంటి పల్లీల్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. 1 స్పూన్ ఉప్పు, 2 వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్న చట్నీని బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాము. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, అలాగే శనగపప్పు, 2 ఎండుమిర్చి వేసి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసి ఫ్రై అయిన తర్వాత చట్నీలో వేసేసుకుందాము. చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు పెసరట్టు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని పెనం బాగా వేడవ్వాలి, లేదంటే పెసరట్టు అనేది సరిగా రాదు. పెనం బాగా వేడయ్యాక కొంచెం వాటర్ చల్లుకొని పెసరట్టు వేసుకుందాము. ఇలా గరిటతోటి రుద్దుకుంటూ పెనం మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి పిండిని. ఇప్పుడు చుట్టూ ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఆనియను, అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర వేసి ఎర్రగా కాల్చి ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. అలాగే ఇంకో పెసరట్టు కూడా వేసుకుందాము. అలా గరిటతోటి పెనం మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఆనియను, అలాగే కొత్తిమీర కూడా వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎర్రగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకుందాం. దోశ అనేది ఎర్రగా కాలకపోతే పిండి పిండిగా ఉంటుంది, అందుకే బాగా కాల్చుకోవాలి. ఇలా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకుందాము. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో దోశ. ఆనియన్ లేకుండా అయినా వేసుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పెసరట్టుని చేయడం చాలా ఈజీ కదా. కొత్తగా చేసే వాళ్ళైనా కానీ చక్కగా కుదురుతాయి. అంతేనండి, క్రిస్పీగా టేస్టీగా ఉండే పెసరట్టు రెడీ అయిపోయింది. ఈ పెసరట్టులోకి పల్లి చట్నీ అయినా, అల్లం చట్నీ అయినా, కొబ్బరి చట్నీ అయినా చాలా బాగుంటుంది. పెసరట్టును ఈజీగా ఎలా చేయాలో చూసారు కదా. పెసల్లో ఉండే పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం తిన్నా కానీ పొట్ట నిండినట్లుగా అనిపిస్తుంది. పెసలతో చేసిన వంటలు తింటే వేడిని తగ్గిస్తుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా పెసరట్టు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పెసరట్టును ఈజీగా ఎలా చేయాలో చూసారు కదా. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.